అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా విశ్వక్సేన్ గారికి సార్ థ్యాంక్స్ అ లాట్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. నాన్నగారు చెప్పినట్టు, మా నాన్నగారే డైరెక్టర్ ఈ సినిమాకి. నాన్నగారు చెప్పినట్టు నిజంగా వీ ఓవ్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా నాకు ఒక కోవిడ్ అప్పుడు అనుకున్నాము ఈ కథని ఇట్లా చేద్దాము, పలాస తర్వాత మన ప్రొడక్షన్ హౌస్లో చేద్దాము, డైరెక్షన్ అంటే కథగా అనుకున్నాము. ఒక సైకో థ్రిల్లర్ కైండ్ ఆఫ్ కథ, ఆ డీటెయిలింగ్ అదంతా. ఎవరు డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు నాన్నగారే చేస్తే బాగుంటుందని అనుకున్నారు. రకరకాల విషయాలు ఎందుకు మీకు మీ అబ్బాయి ఎట్లాగో సినిమాల్లోకి వెళ్ళాడు అంటే, సినిమా అంటే మనం చాలా నిజంగా గొప్ప పనే చేస్తున్నాం. మనం ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇది జనాలకి, కానీ మనం చాలా గొప్ప పనే చేస్తున్నాం సినిమాలు తీయడం అనేది. అలా అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ సినిమాల్లోకి వెళ్ళారు, మళ్ళీ ఈయన కూడా సినిమాల్లోకి వెళ్తున్నారు. రకరకాల ఒపీనియన్స్, పక్కన ఉండేవాళ్ళు, చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఫైనల్గా ఈ సినిమా చేసాము, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అందుకే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. అద్భుతమైన సినిమా చేసాము. మీరు అందరూ ఆగస్ట్ 2 చూస్తారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే చివరగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. విశ్వక్సేన్ గారు చెప్పిన మాట, నన్ను నేనే లేపుకుంటాను, ఎవరో లేపాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఆగస్ట్ 2 సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సినిమా అంత బ్రహ్మాండంగా వచ్చింది. థ్యాంక్స్ లాట్. మిగతా అందరు టెక్నీషియన్స్ గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ రక్షిత్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఇంకా నేను విశ్వక్సేన్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఉంది 2025. సో ఫస్ట్లీ వెంకట్ గారు చాలామందికి అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి పరిచయం ఏంటంటే, మీరు వైజాగ్లో, విజయవాడలో, ఆంధ్రలో స్వీట్ మ్యాజిక్ అని చెప్పి మీరు ఒక స్వీట్ షాప్ ప్లస్ రెస్టారెంట్ చూస్తుంటారు కదా, సార్వే అవి. సో లైఫ్ అంతా సాఫీగా సాగుతున్నప్పుడు, అంతా వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు, ఫర్ హిస్ సన్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ హీ హ్యావ్ టేకెన్ దిస్ రిస్క్. పలాస అనే సినిమా కూడా అప్పుడు సార్ వాళ్ళ అబ్బాయి కోసం ప్రొడ్యూస్ చేసి కరుణకుమార్ గారితో కూర్చొని నాకు దగ్గరగా చూసిన జర్నీ అది. సో చాలా ముచ్చటేసింది సార్. ఇతను వచ్చి ట్రైలర్ లాంచ్ చేయమని అడిగి మా ఫాదరే డైరెక్ట్ చేశాడు అనగానే, సో ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ సేమ్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ హోమ్ కదా. నాకు తెలుసు మా నాన్న ఎంత ముచ్చట పడుతుంటాడో ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ నాతో ఉన్నప్పుడు. సో వెన్ హీ టోల్డ్ యూ డైరెక్టెడ్ ద ఫిలిం, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రక్షిత్ ఒక మాట అన్నాడు, ఇది మా లాస్ట్ ప్రయత్నము. సో ఇది రక్షిత్ ఇక్కడ లాస్ట్ ప్రయత్నం అని మనం అనుకోవద్దు. ఇక్కడ ఓన్లీ వన్ మోర్ టైం ఉంటుంది, లాస్ట్ టైం అన్నది ఉండదు. సో నెవర్ సే ఇట్స్ ఎ లాస్ట్ అటెంప్ట్ ఆర్ ఎనీథింగ్. కొన్నిసార్లు మనం హోప్ వదిలేసినప్పుడే సడన్గా ఏదో జరుగుతుంది. సో ఇట్స్ నెవర్ లాస్ట్ అటెంప్ట్, ఇట్స్ ఆల్వేస్ వన్ మోర్ టైం. సో సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, ఎస్పెషల్లీ వెంకట్ గారి కోసము. అండ్ డెఫినెట్లీ ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్ సార్. ఏదో అమెచ్యూర్ అంటే సినిమా గురించి అవగాహన లేకుండా చిన్న గుల కొద్ది డైరెక్షన్ చేసినట్టు లేదు, అస్సలు లేదు. డెఫినెట్లీ మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది. డెఫినెట్లీ సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలి. రక్షిత్, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ.